హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే మనకు బ్లౌజ్ పీస్లో ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఆ చిన్న బార్డర్తో సింపుల్గా గ్రాండ్ లుక్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కింద వైపు అయితే 3 ఇంచెస్ పెట్టాను. మనకి నెక్ ఎంత బ్రాడ్ కావాలో దానికి తగినట్టుగా కింద వైపు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పాట్ నెక్ డ్రా చేసేస్తున్నా. చక్కగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పాట్ నెక్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా కటింగ్ అయిపోయిందో. పాట్ నెక్ అయితే చాలా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కింద నడుము వైపు స్టిచ్ చేసేద్దాం. చక్కగా నడుము వైపు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకుందాం. కరెక్ట్గా కటింగ్ చేసిన ప్రకారం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. కార్నర్స్ వచ్చినప్పుడు మాత్రం సూది దింపుకొని పాదాన్ని మాత్రం తిప్పుకుంటూ కరెక్ట్గా పాట్ షేప్ వచ్చే విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకుందాం. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ మనం ఇప్పుడైతే రైట్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకుందాం. రైట్ సైడ్ టర్న్ చేసుకొని ఇప్పుడైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా కార్నర్స్ దగ్గర సూది దింపుకొని పాదం తిప్పుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా పాట్ నెక్ అయితే రెడీ అయిపోయిందో కరెక్ట్గా షేప్తో. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్లో వచ్చిన చిన్న బార్డర్ని తీసుకొని ఒకవైపు స్టిచ్ వేసేసుకుందాం. స్టిచ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ దాన్నైతే రెడీ చేసేసుకుందాం. ఈ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం పాట్ నెక్కి రౌండ్ షేప్ తిరిగే దగ్గర నుంచి ఈ చిన్న బార్డర్ ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చక్కగా అలా పాట్ నెక్లో రౌండ్ తిరిగే ప్లేస్ అంతా ఈ చిన్న బార్డర్ ప్లేస్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే కింద వైపున మనం పెట్టిన కుచ్చులు కింద వైపు కూడా సరిగ్గా ఉండే విధంగా చేత్తో సరి చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం.
కింద వైపు కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే లేస్ స్టిచ్ చేసుకోవడానికి కార్నర్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం. లైన్ డ్రా చేసిన తర్వాత మనం కుచ్చులు పెట్టి స్టిచ్ చేసిన దగ్గర లేస్ అయితే స్టిచ్ చేసేద్దాం. ఆ రౌండ్ అంతా లేస్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి డ్రా చేసిన విధంగా లేస్ అయితే వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకుందాం. రెండో వైపు కూడా లేస్ స్టిచ్ చేసేసుకుందాం డ్రా చేసుకున్న ప్రకారం. ఇలా రెండు వైపులా లేస్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే సింపుల్గా గ్రాండ్ లుక్తో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్ లుక్తో మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందో. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ బ్లౌజ్కి స్టిచ్ చేసుకోండి. ఎంతో ఈజీగా గ్రాండ్ లుక్తో అయితే మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.